తెరచూడండి ఒకసారి. దావీదు రాసిన కీర్తన గ్రంథము ఇందాక మనం చదువుకున్న 34వ సంకీర్తన 4వ చరణం చదవండి ఒకసారి. నేను యెహోవా యొద్ద నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చాలు. చదవబడిన లేఖనాల ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి సహాయం చేయునుగాక. ఆమేన్. దావీదు భక్తుడు తన అనుభవాన్ని ఈ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడండి. దావీదు మహారాజు తను రాసిన కీర్తనలు మరి నేటికి అనేక మందిని ఆ మాటలు ఆదరిస్తూ ఉన్నాయి. ఆ మాటలు ఎందరో పాటలుగా పాడుకుంటున్నవా దైవ సేవకులు కూడా లేకపోలేదు. దావీదు మరి ఆ రోజులో చక్కగా ఎన్నో కీర్తనలు రాసి పాడారు. ఇది దావీదు అబీమెలెకు ఎదుటి నుంచి తోలివేయబడినప్పుడు అబీమెలెకు అనే రాజు, దావీదు అప్పటికి ఇంకా రాజుగా సింహాసనం ఎక్కలేదు. అబీమెలెకు అనే ఒక మహారాజు, ఒక చక్రవర్తి దావీదుని తన ఎదుటి నుంచి తోలివేశాడు. కారణం ఏంటంటే అప్పటికి దావీదు అబీమెలెకు రాజు దగ్గర పిచ్చివాని వలె ప్రవర్తించాడు. పిచ్చివాని వలె నోటి నిండా సొల్లు కార్చుకుంటూ పిచ్చి పిచ్చి చేష్టలు, జుట్టు పీక్కుంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే అప్పుడు రాజుగారు అన్నారు, ఈ పిచ్చోడిని తీసుకొచ్చారు ఏంట్రా బాబు నా దగ్గరికి, తీసుకెళ్ళిపోండి అని చెప్పి. వాస్తవానికి దావీదుని పట్టుకురండి అని కబురు పంపింది ఇతనేనండి. దావీదు ఎక్కడ కబురు పట్టుకుని రండి అని చెప్పి దావీదుని పట్టుకోవడానికి సైనికులు పంపించారు. ఆ సైనికులు వెళ్ళి పట్టుకొస్తే దావీదు పిచ్చివాడిని ప్రవర్తించేసరికి ఈ పిచ్చివాడితో మనకు పని ఏముంది, పంపించాడని చెప్పి తోలివేశారు. నా దేవునితో అప్పుడు రాసుకున్న కీర్తన అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది భక్తులు వాళ్ళు రాసుకున్న పాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. బ్రదర్ మీరు ఈ పాట ఎప్పుడు రాశారు, ఈ పాట రాయడం గల కారణం ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, నన్ను అందరూ విడిచిపెట్టేశారండి, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేశారు, ఇక నాకంటూ ఎవరు లేరు, నేను నడి రోడ్డు మీద ఒంటరిగా నిలబడిన రోజు అది. ఆ రోజు నేను దేవుని వైపు చూసినప్పుడు నా నోట ఆ పాట ఉంచారు. ఎవరు లేక ఒంటరినై అనాథగా నిలిచాను రావా. అలా చాలామంది భక్తులు అందరూ వాళ్ళ అనుభవాల్ని పాటలుగా రాసుకున్నారండి. దావీదు భక్తుడు ఇందులో రాసిన కీర్తన ఏంటంటే 4వ చరణంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారంటే జవాబిచ్చారు, నా మొర్ర ఆలకించారు, నా ప్రార్థనకు జవాబిచ్చారు. నాకు కలిగిన భయాలన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు. మన దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే మనకి కలుగుతున్న ప్రతి భయాల నుంచి, ప్రతి భయములో నుండి, ఇంకొక మాట కూడా చదువుదామా ఒకసారి, 19వ వాక్యం కూడా చూడండి ఒకసారి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. మీరు అక్కడ గమనించండి, ఆ ఆపదలన్నిటిలో నుంచి విడిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 17వ వాక్యం కూడా, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకిస్తాడు, వారి శ్రమలన్నిటిలో నుండి. చూడండి, గమనించండి, తన కీర్తన ఏమని రాస్తున్నారు, ఒక్కసారి 2 సార్లు కాదు 3 సార్లు మాట రాసుకున్నాడు. ఒకటి, నాకు కలుగుతున్న ప్రతి భయంలో నుంచి ప్రభు నన్ను విడిపిస్తాడు, నాకు కలుగుతున్న ప్రతి శ్రమలో నుంచి ఆయన విడిపిస్తాడు, నాకు కలుగుతున్న ఆపదలన్నింటిలో నుంచి మన దేవుడు విడిపించే దేవుడు, తప్పించే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన పితరులందరిని ఆయన విడిపించాడండి. మన పితరులందరిని ఆయన విడిపించాడు, ఆశ్చర్యంగా విడిపించాడు. ఆ సందర్భాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, ఇంత భయంకరమైన శ్రమ నుంచి ఎలా విడిపించారని మనకి అర్థం కాదు. చెరసాల్లో వేసేశారు దేవుని ప్రజలను సువార్త ప్రకటించినందుకు. చెరసాల దేవుని ప్రజలరా, పేతురుని చెరసాల్లో వేసినప్పుడు చెరసాల లాగానే ఉందండి. ఆ చెరసాల తలుపులు తీసినట్టు ఎక్కడ
దాన్ని ఏమంటారు? క్లూ ఏనా? దాన్ని ఏమంటారు చెప్పండి? ఆనవాళ్ళు కూడా లేదు. చెరసాలు తెరిచినట్టు, తాళాలు పగలు కొట్టినట్లు. అవి ఇనుప గేట్లు అండి, ఇనుప గేట్లు. అవి పగలు కొట్టినట్టు ఎక్కడ ఆనవాళ్ళు లేవు, ఆధారాలు లేవు. కానీ వేసిన గేటు వేసినట్టే ఉంది. పేతురు మాత్రం బయటకు వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను చాలా రోజులు దానికోసం ఆలోచన చేస్తున్నప్పుడు, ఒకరోజు నేను ఒక వాక్యాన్ని వింటున్నప్పుడు స్టువర్ట్పురం అనే ప్రాంతాన్ని గురించి నేను ఆ వాక్యాన్ని వింటా ఉన్నాను. స్టువర్ట్పురం అనే ప్రాంతాన్ని గురించి మీరు ఎంతమంది తెలుసు? ఆ ప్రాంతం తెలిసిన వాళ్ళు ఒకసారి చేతి ఎత్తండి ఒకసారి. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రిందట, ఒక 40 సంవత్సరాల క్రిందట స్టువర్ట్పురం అనే ప్రాంతము భయంకరమైన దొంగల ఊరండి. అది ఏ ఊరు చెప్పండి? ఇంటికో దొంగ ఖచ్చితంగా ఉంటాడు. దొంగలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం అది. వాళ్ళు గజ దొంగలు. ఎవరు చెప్పండి? గజ దొంగలు అంటే మీకు తెలుసా? గజం లెక్కలో దొంగతనం చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలారా, మరి ఆ రోజుల్లో అర్ధరాత్రులు ప్రయాణం చేయాలంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భయపడిపోయేవారండి. అర్ధరాత్రులు ప్రయాణం చేయాలంటే బస్సు దిగి సాయంత్రం చీకటి పడుతుందంటే ఆ ప్రాంతాల్లో నడవాలి, ప్రయాణం చేయాలంటే భయపడిపోయేవారు. నా దేవుని ప్రజలారా, అంత భయంకరమైన దొంగల ప్రాంతం ఆ ప్రాంతము. అటువంటి ప్రాంతాన్ని నా దేవుడు మార్చేశాడండి. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ వార్త నేను విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ ప్రాంతంలో ఇప్పుడు చూస్తే దేవుని ప్రజల అత్యధికమైన సేవకులు ఆ ప్రాంతం నుంచి పుట్టుకొచ్చారు. నేను అనుకున్నప్పుడు ఆ ప్రాంతం కోసం ఎంతమంది దైవ సేవకులు ఏడ్చి ప్రార్థన చేసి ఉంటారు. ఆ ప్రాంతం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. నా దేవుని ప్రజలారా, మన దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు. అక్కడి నుంచే సుధాకర్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు, సుధాకర్ అని, ఇంకా ఆయనక చాలామంది ఉన్నారు. సుధాకర్ అనే గొప్ప దైవ సేవకుడు ఆయన మరి మన ఊరు కూడా వచ్చారంటాడు. జాన్ వెస్లీ గారు తీసుకొచ్చినట్టున్నారు ఆయన్ని. మంచి అద్భుతమైన సాక్ష్యం. చాలామంది దేవుని ప్రజలారా, ఒకప్పుడు అది స్టువర్ట్పురం దొంగల ప్రాంతం, ఇప్పుడు అది దేవునికి సొత్తుగా మార్చబడింది. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు విడిపిస్తాడు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు ఎందుకు చెప్పానంటే టాపిక్, ఆ ప్రాంతంలో రండి, ఆ ప్రాంతంలో మొదట సువార్త చెప్పడానికి ఒక సేవకుడు వెళ్ళాడంట. దేవుడు పంపిస్తేనే వెళ్ళాడు. ఆ ప్రాంతానికి సువార్తనికి వెళ్తే ఇద్దరు కలిసి వెళ్తే వాళ్ళిద్దరిని కొట్టి ఒక గదిలో తలుపేసి తాళం వేస్తాడు. పెద్ద తాళం కప్పోటు వేశారండి. ఇద్దరు సేవకులను భయంకరంగా కొట్టారంటే గదులు వేసి బంధించేశారు. ఇక వాళ్ళకి ఫుడ్ పెట్టవద్దు, వాళ్ళు అక్కడే చేస్తారు, ఆ ఇంట్లో వదిలేశారండి. ఆశ్చర్యమైన సంగతి అంటే 3వ రోజున వాళ్ళు బయటకు వచ్చి సువార్త చెప్పారంట. వేసిన తాళం వేసినట్టే ఉంది, వేసిన తాళం వేసినట్టే ఉంది. నేను ఆ మాట విని ఆశ్చర్యపోయాను. అయ్యి బాబో, ఎంత ఆశ్చర్యం అసలు ఇది. దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటేనే అలా అనిపించింది. ఆ మాట విన్నప్పుడు నాకు హృదయం ఎంతో ఉప్పొంగింది. మన దేవుడు ఏదైనా చేయగలడానికి ఆయన సమర్థుడు. ఆమెను చెబుదామా? ఆయన ఏదైనా చేయడానికి శక్తి గల దేవుడు, సమర్థుడు. వేసిన తలుపులు వేసినట్టేమోనండి, వాళ్ళిద్దరు బయటకు వచ్చి సువార్త చెప్పడం ప్రారంభించారు. మన దేవుడు ఎవరంటేనండి, భయాలన్నిట్లో నుంచి తప్పిస్తాడు, శ్రమలన్నిట్లో నుంచి విడిపిస్తాడు, ఆపదలన్నిట్లో నుంచి రక్షిస్తాడు. గనుక మనము ఆశ్రయించిన దేవుడు, లేకపోతే మనకి ఆధారమైన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియ, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అండి. నేటి సమాజాన్ని చూస్తే, నేను రాత్రి కాల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, చాలామంది ఎందుకో భయాలతో, తెలియని భయంతో బాధపడుతున్నట్టు, ఏదో తెలియని హృదయంలో భయం. దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా మీతో చెప్తున్నాను, దేనికి భయపడొద్దు. ఆమెను చెప్పండి ఒకసారి, బాగా వినండి. దేనికి భయపడదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు భయపడద్దు అన్నానంటే, మీ భయాలన్నింటిలో నుంచి విడిపించడానికి నా దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేటి సమాజంలో చూస్తేనండి రకరకాల భయాలు. మనుషులకి చెప్పుకున్న వాళ్ళు కొంతమంది, చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది, రకరకాల భయాలు. కొంతమందిని ఆలోచన చేస్తే వాళ్ళు పిల్లల కోసం చాలా భయపడుతూ ఉన్నారు. పిల్లల కోసం
పిల్లల కోసం భయం, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారని భయం. ఈ పిల్లోడు మనకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకొస్తాడో, మంచి పేరు తీసుకొస్తాడు, తండ్రి పేరు నిలబెడతాడో లేకపోతే తండ్రి పేరు పోగొడతాడో, తల్లిదండ్రులకి అపకీర్తి తీసుకొస్తాడు, తల్లిదండ్రులను ఘనపరుస్తాడు, గౌరవిస్తాడని చెప్పి పిల్లల గురించి ఒక భయం. ఇంకా చెప్పాలంటే దేవుని ప్రజలారా, పరిస్థితులను చూసి భయం. దేని చూసి చెప్పండి? పరిస్థితులను చూసి భయం. చాలా మందికి పరిస్థితిని చూసి ఓరక భయపడిపోతూ ఉంటారు. కొంతమందికి ప్రాణాల గురించి భయం. ఎప్పుడు పోతానో ప్రాణాల గురించి భయం అండి, భయం. దేవుని వాక్యం చెప్తా ఉందండి, మనము మరణానికి భయపడవలసిన అవసరం లేదండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు అదే గొప్ప విశేషం. అది హల్లెలూయా. మరణం మనల్ని ఏమి చేయలేదండి. మరణం మనల్ని ఏమి ఎందుకు తెలుసంటే, మన దేవుడు మరణపు ముళ్ళుని విరిచేశాడు. మరణాన్ని గెలిచాడు. ఆయన పునరుద్ధరణై మరణం మీద విజయాన్ని సాధించాడు. కనుక ఆయన ద్వారా ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ, ఆయన ఆశ్రయించిన వాళ్ళు, ఆయన మీద ఆధారపడిన వాళ్ళందరికీ మరణము వారి మీద ఏలుబడి చేయలేదు. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. మరణానికి భయం. కొంచెం అనారోగ్యం వస్తే చాలు కొంత భయపడిపోతూ ఉంటారు. అనారోగ్యం వస్తే అమ్మో ఈ బలహీనతలో నేను పోతానేమో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా. నా దేవుని సెలవు లేక మన తలలో ఒక్క వెంట్రు కూడా రాలదంట. చాలామంది అంటూ ఉంటారు ఆడవాళ్ళు, నా జుట్టు రాలిపోతుంది, నా జుట్టు రాలిపోతుంది. దేవుని సెలవు లేక ఒక వెంట్రుకు కూడా నేల రాలదు, ఒక పిచ్చుకు కూడా నేల రాలదని వాక్యంలో రాయబడతా ఉంది. కనుక దేని విషయం మీరు భయపడద్దని ఈరోజు పరిశుద్ధాత్మ మన అందరికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేనికోసం మీరు భయపడదు, దేని గురించి మీరు భయపడదు. పిల్లల గురించి, భవిష్యత్తుల గురించి, లేకపోతే పరిస్థితులను చూసి ప్రాణాల గురించి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది శత్రువులకు భయపడుతూ ఉంటారు. దేనికి చెప్పండి? శత్రువులకు భయపడుతూ ఉంటారు. దావీదు ఈ మాట అందుకే రాశాడు. దావీదుకి శత్రువులు ఎంతో మంది శత్రువులు దావీదుకి. దావీదు మహారాజు, దేవుని ప్రజలారా, అందుకనే తన కీర్తన అన్నింటిలో శత్రువులు అనే మాట ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మొట్టమొదటి కీర్తనలో, రెండో కీర్తన ఉంటుంది, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చినా, చెప్పండి ఎంతమంది అంటండి? మన మందికి 10,000 మంది అక్కడ 10 మంది వస్తే చాలు, వెంటనే తలుపులు వేసుకుంటాం. అంతే కదండి. మన మీదకి ఏమన్నా 10 మంది వచ్చారనుకోండి, మన మీదకి ఏమన్నా 10 మంది వస్తున్నారని తెలిస్తేనే ఏం చేస్తాం చెప్పండి? తలుపు వేసుకుని లోపల ఉంటాం. దావీదు మహారాజు అంటున్నాడు, 10,000 మంది నా మీదకి వచ్చి, దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను మాత్రం, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అంటున్నాడు ఆ మాట తెలుసండి? నేను ఆశ్రయించిన దేవుడు సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఆధారపడిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నాకు సహాయము చేయగలిగిన దేవుడు. అది ఆయన బట్టి ధైర్యం. మనకెక్కడ ధైర్యం చెప్పండి? ఆమేన్. వాస్తవానికి భయపడొద్దని చెప్తాను నేను కూడా ఎన్నోసార్లు. భయపడదు చెప్తాను నేను కూడా ఎన్నోసార్లు. భయపడుతూ ఉంటామండి, మనుషులం కదండి, భయపడుతూ ఉంటాం. కానీ మన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్. యేసయ్య చెప్పిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మన ప్రభు ఎన్నో మాటలు మనకి హెచ్చరిస్తున్న, మనకి జ్ఞాపకం చేస్తున్న ఆ మాటను బట్టి. అందుకనే మనం ఎక్కువ సార్లు మన హృదయంలో ఏముంచుకోవాలి తెలుసండి? ఏముంచుకోవాలి? అత్తగారు తిట్టిన మాటలు ఉంచుకోవాలి, కోడలు గారు తిట్టిన మాటలు ఉంచుకోవాలి, లేకపోతే వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు అన్న మాటలు హృదయంలో. చెప్పండి, చాలా మంది అంటారు ఆ మాట మాత్రం నేను చచ్చేటంత వరకు. చెప్పండి హల్లెలూయా. మర్చిపోండి, దయచేసి వాటిని మర్చిపోండి. దేవుని వాక్యాన్ని గుండెలో పెట్టుకోండి. ఆ వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మీ బాధలు మీకు నెమ్మదిని కలుగజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం అండి. నా దేవుని ప్రజలు ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్న మాట ఏంటంటే, నాకు కలుగుతున్న ప్రతి భయం నుంచి ప్రభు నన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు. కనుక ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, పిల్లలను గురించి భయపడద్దు. ఆమె ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త ప్రభు అంటారు, మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఎవరండి ఆయన? అందరూ ఏంటి కిందకి తలకాయ కిందకు వచ్చి ఏవేవో రాసేస్తున్నారేంటి? తర్వాత రాసుకుంది. అందరూ శ్రద్ధగా వినండి ఒకసారి. తలలు పైకెత్తండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తండి. భక్తులారా అందరికి ఉన్న స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. గమనించండి, ఆలోచించండి నా దేవుని ప్రజలారా. ప్రతి భయం నుంచి ప్రభు మనల్ని విడిపిస్తారు. అందుకే పిల్లల గురించి మీరు దేని విషయంలో కూడా భయపడద్దు. ఇందాక నేను చెప్పిన మాట, ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ఉంటుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీద వేయండి, ఆయన మీద మీ భారం అంతా ఆయన మీద వేయండి, మీ భారం అంతా ఆయన మీద, చింత అంతా ఆయన మీద వేయండి. ఎందుకంటే ఆయన చూసుకుంటారు. పిల్లలను ఆయనకు అప్పగించండి. కొన్నిసార్లు మనం వెళ్తున్న ఈ ప్రయాణంలో, మనం వెళ్తున్న ఈ ఆత్మయాత్రలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయండి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఆపదలు వస్తాయి, కొన్ని బలహీనతలు వస్తాయి. ప్రభు నమ్ముకుంటే మీకు ఏ సమస్య ఉండదమ్మా అని అంటారు చాలామంది. నిజమే, ఆ మాట అబద్ధం కాదు, ఆ మాట నిజమే. కానీ దేవుని నమ్ముకున్నాక అదేంటో కానీ శ్రమలు ఎక్కువైపోతాయి. క్రొత్తగా నమ్ముకున్నా, భక్తి చేసేవారికన్నా దేవుని నమ్ముకున్న శ్రమలు ఎక్కువ అవుతాయి, ఆపదలు ఎక్కువ అవుతాయి. అలా ఎక్కువైనప్పుడు, లేకపోతే శ్రమలు విస్తరిస్తున్నప్పుడు మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని మీద మీకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని హస్తాన్ని గట్టిగా పట్టుకోండి, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. నా దేవుడు ప్రతి భయం నుంచి మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అనారోగ్యాన్ని గురించి భయపడొద్దు, ఆస్తిపాస్తుల గురించి భయపడొద్దు, అప్పుల సమస్యల గురించి భయపడొద్దు. నా దేవుని ప్రజల ప్రాణాన్ని గురించి అసలు భయపడొద్దు, శత్రువుల గురించి అసలు భయపడొద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ప్రతి ఆపదల నుంచి, ప్రతి శ్రమలో నుంచి, ప్రతి భయంలో నుంచి మన దేవుడు మన అందరిని విడిపించి సహాయం చేయునుగాక. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెబుదాం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఒక పాట ఉంటుందండి, మరణపు ముళ్ళును విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా. నా యేసయ్యా నా స్తుతి యాగం నైవేద్యములై చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. పాడాలి అందరూ కలిసి. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే, వెను వెంటనే. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా, ప్రతి మరణ భయం నుంచి ఆయన మనల్ని విడిపిస్తారు. మరణపు ముళ్ళను విరిచాడు, మరణ భయం నుంచి ఆయన మనం విడిపిస్తారు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటుంది. ఇక్కడ భయం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ఒకసారి. మీకు ఒకసారి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. అయ్యా మాకు దేనికోసం భయం లేదు, నేను ఎప్పుడు ధైర్యంగా ఉంటానన్న వాళ్ళు, అంత ధైర్యశీలులు. ఇందాకేదో పాట పాడారు, వీర వనిత ఏదో పాట పాడారు. హల్లెలూయా. పోరాటం చేయాలి ఎవరి వాళ్ళే, దేబోరాల వాళ్ళే. హల్లెలూయా. సరే, ధైర్యంగా ఉన్నవాళ్ళు, నాకు ధైర్యంగా ఉందయ్యా, నాకు ఏ భయం లేదయ్యా అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి ఒకసారి చూడాలనిపిస్తుంది నాకు. అందరికీ భయం, ఏదో ఒక భయం ఉంటుందండి. ఒకవేళ భయం లేదని నోటితో చెప్తున్నా, గుండెల్లో మాత్రం భయము ఉంటాను. నా దేవుని ప్రజలు, నేను వాక్యం ధ్యానిస్తూ అదే అసలు ఏంటి అసలు సందర్భం అని చెప్పి ఆలోచిస్తూ చదువుతున్నప్పుడు, అసలు ఈ భయానికి ముగింపే లేదా, లేకపోతే భయపడకుండా ఉండాలంటే ఎలా, అసలు మనం భయపడకుండా జీవించలేమా, నిత్యము భయపడుతూనే ఉండాలా అని వాక్యం ధ్యానిస్తే ప్రభు కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేశారు. ఆ మాటలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి మొదటి యోహాను పత్రిక చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం. యోహాను అమ్మ, యోహాను, ప్రేమలో భయం ఉండదు,
అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రేమలో భయం ఉండదు. ఆమె దేంట్లో భయం ఉండదు చెప్పండి? ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమేస్తుంది. పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటంటే ఉపదేశం, వాక్యం యొక్క సారాంశము, లేకపోతే ఈరోజు చెప్పబడుతున్న సందేశం ఏంటంటే మీరు ప్రేమను గనక మీ హృదయాలు నింపుకోగలిగితే ఆ ప్రేమ ద్వారా భయము దాని అంతటా అదే తొలగిపోతుంది. ఆమేన్. ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడాలి. పరిపూర్ణమైన ప్రేమ. ప్రేమలో భయం ఉండదండి. హల్లెలూయా. వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే మనము మనుషులందరినీ ప్రేమించాలి. ఇంకా ప్రభు ఒక్క అడుగు ముందుకేసి ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీ శత్రువులను కూడా. అది అసలు బైబిల్ యొక్క సారాంశం ఏదైనా ఉందంటే బైబిల్లో చెప్పబడిన ప్రధానమైన ఆజ్ఞలు 2 ఇచ్చారండి. ఆ 2 ఆజ్ఞలు, ఒకటి దేవుని ప్రేమించాలి, రెండోది నిన్ను వలె నీ పొరుగువాన్ని. ప్రధానమైన ఆజ్ఞలండి. నా దేవుని ప్రజలారా, ఈ ప్రేమలో భయం ఉండదు. మనం మనుషులందరినీ ప్రేమించాలి. ఎవరి మీద మనకు ద్వేషం లేకుండా, ఎవరి మీద మనకు అసూయ లేకుండా, ఎవరి మీద మనకు కోప తాపాలు లేకుండా అందరిని మనం ప్రేమించగలగాలి. అందుకే రోమిలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాలలో కుమ్మరించబడుతుంది. చదవండి ఒకసారి ఆ మాట చదవండి. రోమిలు రాసిన పత్రిక ఎక్కడంటే రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం చూడండి ఒకసారి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రేమ చేత మన గుండె నింపబడితే, ప్రేమ చేత మన హృదయం నింపబడితే ఆ ప్రేమ ద్వారా భయము తరిమి కొట్టబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారండి. మన ప్రభు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు. ప్రతి ఒక్కరిని ఆయన హింసించిన వారిని ప్రేమించారు, ఆయన కొట్టిన వారిని ప్రేమించారు. దేవుడు ఆయన గడ్డం పట్టుకు లాగుతున్నా, ఆయన పిడుగులు గుద్దుతా ఉన్నా, దేవుని ప్రతి ఆయన మొక్క మీద ఉమ్మి వేస్తున్నా వాళ్ళందరినీ ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. మనము కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఆ ప్రేమ చేత మన హృదయం నింపబడాలి. బైబిల్ మొత్తం చదివితేనండి పరిశుద్ధాత్మ చెప్పే మాట ఏంటంటే అసలు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడే ప్రేమ, మన ప్రభువే ప్రేమ. ప్రేమ అంటేనే యేసయ్య అంటేనే ప్రేమ అంటేనే యేసయ్య. ప్రేమకు ప్రతిరూపం ఎవరైనా ఉన్నారంటే అది నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ఒక్కరు మాత్రమే. హల్లెలూయా. ఈ లోకంలో ఒక సామెత పుట్టిందండి. ఏమిటా సామెత అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఏం చెప్పండి? దుష్ట శిక్షణ అంటే దుష్టులనేమో శిక్షించాలట, మంచి వాళ్ళనేమో. అది ఈ లోకంలో సామెత పుట్టుకొచ్చింది. నా దేవుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు, దుష్ట రక్షణ శిష్ట కూడా రక్షణే. హల్లెలూయా. ఆయన దుష్టుల్ని రక్షించాడు, పాపుల్ని రక్షించాడు, భయంకర దొంగలను లేకపోతే నరహంతకులను. దేవుని ప్రజలారా, ఆయనకు విరోధంగా మాట్లాడిన వారిని అందరూ ఆయన క్షమించి రక్షించాడు. హల్లెలూయా. ఒకవేళ దుష్టుల్నే గనక శిక్షించి మంచి వాళ్ళని రక్షించాలంటే భూమి మీద ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చెప్పండి అమ్మ, ఆలోచించండి ఒకసారి. భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళేనా? చెప్పండి ఒకసారి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళేనా? నా దేవుని ప్రజలారా, మంచివాడు ఒక్కడేనండి. ఆమె మంచివాడు ఒక్కడే యేసయ్య ఒక్కరే.
మనలో ఏ మంచితనం లేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకని ప్రేమ చేత మన హృదయం నింపబడాలండి, ప్రేమ చేత నింపబడాలి. ఇంకొక మాట చెప్పాలంటే, నేను ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను, ఎక్కువగా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో మనుషుల మధ్య ప్రేమ అనేదే ఆ ప్రేమ అనేది కొదువైపోతూ ఉంది. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు, మరలా మీరు ప్రేమ చేత నింపబడాలి. ఆమె ఏ ప్రేమనైతే మొదట వదిలేసావో, ఏ ప్రేమనైతే మొదట కలిగి ఉన్నావో, ఏ ప్రేమ చేత మొదట్లో ప్రభుని ఆరాధించావో, ప్రభుని స్తుతించావో, ప్రభుని వెంబడించావో, అదే ప్రేమ నీలో మరలా కుమ్మరించబడాలి. ఆమెను చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని కడవరి దినాల్లో జరిగే సందర్భం అది. అక్రమం విస్తరిస్తున్న మనుషుల ప్రేమ ఏమో చెప్పండి, మనలో చలరిపోకూడదండి, మనలో చలరిపోకూడదు. కనుక ప్రేమ చేత మన హృదయాలు నింపబడాలి, కుమ్మరించబడాలి. నా దేవుని ప్రజలారా, ప్రేమ ఉంటే భయం ఉండదు. హల్లెలూయా. ప్రేమ ఉంటే భయం ఉండదండి. నిజంగా ఒక వ్యక్తిని మనం ప్రేమించామనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? మహా అంటే ఏం చేస్తాడు చెప్పండి? దేవుని ప్రజలారా, వాడు కాల్ ఎత్తక ముందే నా దేవుడు కాల్ అక్కడికి చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మనం విరిగిపోవాలని కోరుకోలేదు, అలా జరగాలని అనుకోలేదు. దేవుని బిడ్డల మీదకి ఎవరైనా వస్తే ఆయన చూసుకుంటాడు. ఆమెను చెప్పాలి. అందుకని పరిశుద్ధం చెప్పిన మాట అంటే, నన్ను ముట్టినవాడు నా కనుపాపను, నా బిడ్డలు ముట్టితే నా కనుపాపను ముట్టినట్టు, అదే చెప్పారు ప్రభు. అందుకని నా దేవుని ప్రజలారా, మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే, అది ఎంత దుర్మార్గుడని కానివ్వండి, ఎంత అన్యాయస్తుని కానివ్వండి, ఎటువంటి వ్యక్తి మన గురించి దుర్భాషలు ఆడుతున్నా, మన గురించి చెడ్డ మాటలు వదలుతూ ఉన్నా సరే, అతను ఎటువంటి వ్యక్తి అయినా సరే, మనము నిజంగా ప్రేమించగలిగితే మనలో భయం అనేది ఉండదు. హల్లెలూయా. ప్రేమ లేకపోతేనే భయం వస్తుంది. హల్లెలూయా. ప్రేమ లేకపోతే భయం వస్తుంది. అమ్మో ఏమైపోతుందో, లేకపోతే ఏం చేసేస్తారు, లేకపోతే ఏమైపోతుందో ఒక భయం వచ్చేస్తుంది. అందుకని మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడును గాక. ఆమెను చెబుదామా గట్టిగా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు కూడా ఎంతో మనల్ని ప్రేమించారండి, శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమించారు ఆయన. యేసయ్య ప్రేమ శాశ్వత ప్రేమ, తరతరాలు నిలిచి ఉండే ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించారని చెప్పుకోవడం కాదు, ఆయన ఒక మాదిరి ఉంచి వెళ్ళారండి. మనందరూ ఒక మాదిరి ఉంచి వెళ్ళారు. మనం కూడా యేసయ్య వలె ప్రేమించాలి. అందరితో ప్రేమగా, మంచిగా, సంతోషంగా. ఒక మాట అడుగుతాను, మీరందరూ ఒకరికి ఒకరు ఎప్పుడైనా వందనాలు చెప్పుకున్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు వెళ్ళేటప్పుడు ఒకరికొకరు వందనాలు చెప్పుకుని వెళ్ళాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు పలకరించుకుని వెళ్ళాలి. హల్లెలూయా. వచ్చినప్పుడు కుదిరే పని కాదు, ఎందుకంటే మీరు వందనాలు చెప్తే ఇక్కడ కూటమి ఏమద్దు పాడైపోద్ది. మీరు వచ్చినప్పుడు వందనాలు చెప్పారనుకో, వచ్చిన ప్రతి ఒక్కరు అరగంటకో గంటకు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు తల్లి వస్తూ ఉన్నారు. దేవుని ప్రసారా, వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు మరి కూటమి ఏమో చెప్పండి, ఇక్కడ వందనాలు అంటే ఇంకా వందనాలు కూటమి అయిపోద్ది అది. హల్లెలూయా. కనుక మీరు వెళ్ళేటప్పుడు ఒకరినొకరు పలకరించుకొని, ఒకరినొకరు వందనాలు చెప్పుకొని మనము దేవుని బిడ్డలమని ప్రత్యక్షపరచబడాలి. ఆమేన్. దేవుని ప్రేమ ఉంటే భయం ఉండదండి, ప్రేమ ఉంటే భయం ఉండదు. వాక్యం చెప్తాను, సత్యం అది. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం త్వరగా చూడండి. చదవండి అమ్మా. నేను చదువుతున్నా, ఒకసారి అందరూ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి. అమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 లేదు అక్కడ. సరే నేను చదువుతాను ఒకసారి వినండి. మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడుగు, వెడల్పు,
లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఆమేన్. అపోస్తలుడైన పౌలు అంటండి ఆ సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘం కొరకు ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా అండి? ప్రభువా, యేసయ్యా, నీ ప్రేమ పొడుగు లోతు ఎత్తు వాళ్ళు తెలుసుకోవాలి నాయన. నీ ప్రేమలో వారు వేరుపారాలి ప్రభువా. హల్లెలూయా. నీ ప్రేమలో వాళ్ళు స్థిరపడాలయ్యా. ప్రేమలో స్థిరపడాలి, వేరుపారాలి. దేవుని యొక్క ప్రేమ రెండు చేతులు చాచి, దేవుని ప్రజరా, ఆయన రెండు చేతులు చాచి కల్వరి శిలువలో మనల్ని పిలిచాడండి ఆయన. ఆమేన్. ప్రయాసపడి భారము సమస్త జనం నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. రెండు చేతులు అరచేతులు చాచి, ఇప్పటికైనా చేతులు చాపి ఉంచారండి. ఆమేన్. ఇప్పటికైనా చేతులు చాచి, యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయన దినమెల్లా మన కొరకు చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన చేతులు చాపినప్పుడు వచ్చేస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుందండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ యొక్క పొడుగు లోతు ఎత్తు మీరు మీరు తెలుసుకోవాలి. ఆయన ప్రేమ వర్ణనాతీతం. ఆయన ప్రేమ గురించి ఒక ఆయన వివరిస్తున్నానండి. యేసయ్య ప్రేమ కొలతగా అందని చెరువు లాంటిది, కొలవలేనిది అది. యేసయ్య ప్రేమ అంటండి దేవుని ప్రజల సముద్రం అంతా ఒక సిరాగా మార్చి, ఆకాశాన్ని పుస్తకంగా మార్చి, సముద్రపు నీటినంత సిరాగా మార్చి దేవుని ప్రేమను రాయడానికి మొదలు పెడితే అవి సరిపోవు అన్నాడండి. స్తోత్రం చెబుదామా? మీరు ఎవరు ఊపిరి లేనట్టు ఉందంటే అందరికి గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుని ప్రజల దేవుని ప్రేమ ఆ పొడవు లోతు ఎత్తు మనం గ్రహించుకోవాలి. ఆ ప్రేమలో స్థిరపడాలండి, ఆ ప్రేమలో వేరుపారాలి. జ్ఞానానికి మించిన దేవుని ప్రేమ తెలుసుకోవాలి. జ్ఞానానికి మించిన దేవుని ప్రేమ తెలుసుకోవాలి. దేవుని ప్రజల జ్ఞానం ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? చెప్పండి, జ్ఞానం ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, వాడు జ్ఞానం ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? సరే, మీరు కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు, కుటుంబాన్ని నడిపించుకోలే స్త్రీలకి జ్ఞానం ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? అమ్మ, ఓటు దేనికి వేస్తారు మీరు? హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే జ్ఞానానికి మించినది దేవుని ప్రేమ. దేనికి చెప్పండి? జ్ఞానానికి మించినది దేవుని ప్రేమ. ఇంకొక మాట కూడా రాయబడిన మాట ఏంటంటే జ్ఞానము ప్రధానమే. జ్ఞానం లేకపోతే మనం నడవలేం, జ్ఞానం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. జ్ఞానం ప్రధానమే. జ్ఞానానికంటే మించినది దేవుని ప్రేమ. అందుకని వాక్యం ఏమని సెలవుస్తుందంటే జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. ఏం చేస్తే చెప్పండి? జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుంది. ఏమని తెలుసు? రే, నీ అంత జ్ఞానవంతుడు లేడు. హృదయంలో ఒక తొలి చేస్తూ ఉంటుంది, నీ అంత జ్ఞానవంతుడు లేడు, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, నువ్వు చాలా ధైర్యవంతుడి. ఆ జ్ఞానమే, నీకు అన్నీ తెలుసు. జ్ఞానం ఏం చేస్తుంది? మనిషిని ఉప్పొంగ చేస్తుంది. కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ఆ మాట ఎక్కడ ఉంటుంది, నేను చదవలేదు సరిగ్గా, నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిన మాట అది. జ్ఞానం అయితే ఉప్పొంగ చేస్తుంది, కానీ ప్రేమ అయితే. అందుకని జ్ఞానము కావాలి, జ్ఞానము కంటే ప్రేమ కావాలి. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉంటే మనకు భయం ఉండదండి. నేను చెప్పే మాట ఏంటంటే ఎంతవరకు వివరిస్తున్న ఆ సారాంశం, ఆ సందర్భం ఎంతసేపు పొడిగించాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పేవచ్చు, ప్రేమ ఉంటే భయం ఉండదని చెప్పేవచ్చు, ప్రేమ ఉంటే భయం ఉండదని చెప్పేవచ్చు. నా దేవుని ప్రజల పరిశుద్ధత ప్రేరేపిస్తున్నాను, మీ హృదయాల్లో భయం ఉండకూడదు. హల్లెలూయా. దేనికోసం భయం ఉండదు, దేని గురించి మీరు భయపడకూడదు. కారణం ఏంటంటే మీ హృదయాల ప్రేమ ఉంటే భయం ఆటోమేటిక్గా తొలగిపోతుంది. కనుక మీరు ప్రేమ చేత నింపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో
జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు, యేసుక్రీస్తు సంచరిస్తున్న ఆ రోజుల్లో, సశరీరుడిగా ఆయన ఈ భూమి మీద నివసిస్తున్న ఆ రోజుల్లో పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. 2 కాళ్ళు చచ్చిపడిపోయి, 2 చేతులు చచ్చిపడిపోయి, కదలలేక మెదలలేక ఉన్న ఆ వ్యక్తిని మంచం మీద మోసుకొచ్చారు. మంచం మీద మోసుకొని వస్తే దేవుని యేసు ప్రభు ఒక ఇంటి దగ్గర సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ మంచం మీద తీసుకొచ్చిన వ్యక్తులు అనుకుంటున్నారు, అరే చాలా మంది గుంపు కూడా ఉన్నారు, ఇప్పుడు కూటమి అయిన తర్వాత వాళ్ళందరికీ వాక్యం చెప్పిన తర్వాత మరి వాళ్ళందరికీ ప్రార్థన చేసి ఆయన ఎటు వెళ్ళిపోతారో మనకు అర్థం కాదు, ఆయన ఏ సముద్రం దాటి వెళ్ళిపోతారో మనకు అర్థం కాదు. గనుక ఇప్పుడు అవకాశం ఉంది కనుక ఏం చేద్దామంటే ఆ ఇంటి మీదకెక్కి ఆ పెంకులు విప్పి పైనుంచి కిందకి దింపేద్దాం. పైనుంచి మంచాన్ని కనుక కిందకి దింపితే, తిన్నగా యేసు ప్రభు దగ్గర దింపితే అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేస్తారని వాళ్ళ హృదయంలో అనుకొని ఒక పెద్ద సాహసమే చేశారు వాళ్ళు. ఒక పెద్ద సాహసం అది, ఎవరు అలా తెగించరు. చాలాసార్లు మనము చాలా కోటలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద సేవకులతో ప్రార్థన చేయించుకోవాలంటే అది కుదిరే పని కాదు. అంతమంది జనంలో గెంటుకొని తోసుకొని ఎప్పుడుకో ఆ సేవకులు మనం కలుసుకుంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ ఇంటి మీదకెక్కి ఆ కప్పులు విప్పేసి పెంకులు విప్పేసి దేవుని ప్రజల ఆ మంచాన్ని అలాగే ఆయన దగ్గర దించారండి. ఆ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి? ఆమె దేని వల్ల తీసుకొచ్చారు? పక్షవాతం అండి. పక్షవాతం స్వస్థత కొరకు బాగు చేస్తాడని యేసు ప్రభు చాలా మందిని బాగు చేశాడు. ఈ వ్యక్తిని బాగు చేస్తాడని తీసుకొచ్చారండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే యేసు ప్రభు ఆ వ్యక్తితో ఒక మాట అన్నారు. ఆ మాట చదవండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, భయపడకు, ధైర్యముగా ఉండు, నీ పాపములు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజల వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే మనలో భయము తొలగిపోవాలి. మనలో భయం ఉండకూడదంటే మనలో ఏ పాపం ఉండకూడదు. ఆమె పాపము వలన మనుషుల భయము చోటు చేసుకుంటుంది. హృదయాల పాపం ఉంటే, హృదయాల దేవునికి విరోధమైన పనులు మనం చేసినప్పుడు, నా దేవుని ప్రజల హృదయాలు మనకు దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు, మనము పాపములు చేసినప్పుడు మన హృదయము భయముతో నింపబడుతుంది. అపవాది పదే మన చెవిలోకి చెప్తాడు, ఏయ్ ప్రార్థన చేసేస్తున్నావేంటి, నేనేం చేసావు నువ్వు అంటాడు. అవునండి, ఆడు పదే చెవిలో జోరిగలగా మన దగ్గర ఉంటానే ఉంటాడు. ఆడు మనమేమో ఏదో ప్రార్థన చేసుకుందని బైబిల్ చదువుకుందామంటే నిన్న నువ్వు ఏం చూసావు, ఏం చదివేవు, ఎక్కడికి వెళ్ళావు అన్నీ మనం గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు అన్నీ మన బైబిల్ మూసేసి, అవును కదా నాలంటి పాపిష్టి బైబిల్ చదవకూడదేమో అని బైబిల్ మూసేసి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పాపము చేత మనిషి హృదయంలో భయం ఉంటుందండి. పాపం వల్ల మనిషి హృదయాలు ఏమంటే చెప్పండి, భయం ఉంటుంది. అందుకని పాపం పోతేనే కానీ ఆ భయం మనలో నుంచి పోదు. ఈ వ్యక్తి చాలా భయపడిపోతున్నాడు. పక్షవాతంతో బాధపడి భయపడిపోతున్నాడు పక్షవాతంతో. సాధారణంగా పక్షవాతం వచ్చిన వాళ్ళు, లేచిన వాళ్ళ చరిత్రలు ఎక్కడ ఉందంటారా? దీని పక్షవాతం వచ్చిందంటే ఇంకా అన్ని మంచం మీదనండి, అన్ని మంచం మీద. వాళ్ళకి చాకరీ చేయలేక ఆ పెద్దవాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అవన్నీ శుభ్రం చేయలేక. దేవుని ప్రజారా, పక్షవాతంతో బాధపడాలి, ఇంకా లేచే పరిస్థితి అనేది ఉండదండి. గమనించండి, ఆలోచించండి. ఈ వ్యక్తికి భయం ఏంటంటే ఇక జీవితాంతం నేను ఈ మంచం మీద చావాలేమో, ఇక నా బ్రతుకంతా ఇక్కడే ముగించాలేమో, నాకు ముగింపు లేదేమో. ఆ వ్యక్తిలో చాలా భయాలు ఉన్నాయి. భయపడిపోతున్నాడు. ఆ వ్యక్తి చేసిన ప్రతి పాపాన్ని బట్టి భయపడిపోతున్నాడు. తను చేసిన ప్రతి అతిక్రమాన్ని బట్టి భయపడిపోతుంటే యేసు ప్రభు తన హృదయాన్ని గుర్తెరిగి మొదట ఆ వ్యక్తిని స్వస్థపరచకుండా, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. మన పాపములు క్షమించబడితే మనలో ఉన్న ప్రతి భయము తొలగిపోతుందండి. హల్లెలూయా. ఇక మనకి ఏ భయం ఉండదు. అందుకని మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మనలో ఏమైనా ఉంటే, మనుషులం కదా, కంటి చూపుతో, నోటి మాటతో, తలంపులు ఎన్నో చేస్తూ ఉంటాం. కనుక యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు దయచేసి నా అతిక్రమణ తుడిచివేయండి, నీకు విరోధమైనది ఏది లేదు ప్రభు, దేవుని పాద దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే నా దేవుని ప్రభు, మన దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని కృప పొందుకుంటాం. ప్రతి భయములోంచి మనం విడిపించబడతాం, తప్పించబడతాం. హల్లెలూయా. కనుక పాపం చేసే మనిషికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఆ మధ్య అండి యేసయ్య గారు చెప్పిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది. 4 వ్యక్తులు పేకాట ఆడుతూ ఉన్నారటండి. పేకాట ఆడుతూ ఉంటే అప్పట్లో యేసయ్య గారిది ఒక టీవీఎస్ బండి, అది టీవీఎస్ బండి అయితే ఆ టీవీఎస్ బండికి హార్న్ లేదటండి, హార్న్ లేదు. అందుకని మరి ఎవరిని వచ్చినప్పుడు తప్పుకోవాలంటే ఏం చేయాలి తెలియక ఆయన ఒక ₹2 పెట్టో అది విజిల్ ఒకటి కొనుక్కున్నాడు. విజిల్ కొనుక్కున్నాడు. కొనుక్కొని ఎవరైనా వచ్చినప్పుడు పిపి పిపి అని దాంట్లో ఊతూ ఉంటారు అన్నమాట. దేవుని ప్రసారం వాళ్ళు ఆ ప్యాకాట్ ఆడుతూ ఉంటే ఆ టర్నింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆయన విజిలేసేసరికి ఆ ప్యాకాట్ ఆడే వాళ్ళకి అమ్మో పోలీసు వచ్చేసాడని చెప్పి, అది పోలీస్ అని చెప్పి వాళ్ళు అనుకొని ఆ ప్యాక్ ముక్కలు అవన్నీ అక్కడ విడిచిపెట్టి ఒకడేమో ముళ్ళ కంపలో పరిగెత్తాడంట, ఒకడేమో చేలో పరిగెత్తాడంట, ఒకడు అమాంతంగా బోధలో దూకాడంట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రసారం వాళ్ళు పరిగెడుతూ ఉంటే యేసయ్య గారికి ఏం అర్థం కాలేదంటే, ఏంట్రా బాబు ఇలా పరిగెడ చెప్పి బండి అక్కడ ఆపి పిపి పిపి అని మరలా విజిలేస్తే వాళ్ళు ఇంకా అడ్రస్ లేకుండా పారిపోయారటండి. ఏంటని చెప్పి అక్కడ చూస్తే అక్కడ సారాయి ప్యాకెట్లు, ఆ ప్యాకెట్ ఆడిన ఆ ముక్కలు అవన్నీ అక్కడ ఉన్నాయి. ఓహో, వీళ్ళు చేసేది పొరపాటు అని వీళ్ళకి తెలిసింది. హల్లెలూయా. వాళ్ళు చేసేది పొరపాటు అని తెలిసి పోలీసులు వస్తే పట్టుకుంటారని భయం వేసి ఏం చేశారు చెప్పండి, అవన్నీ అక్కడ విడిచిపెట్టి పారిపోయారు. పాపం చేసే వ్యక్తికి, పొరపాట్లు తప్పిదాలు చేసే వ్యక్తికి లోపల భయం ఉంటుంది. అందుకని అవన్నీ మనం దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుని విడిచిపెడితే ఇక మనం భయమేమీ ఉండదండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకని పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని యేసు ప్రభు వెంటనే నా కుమారుడా నీకు స్వస్థత కలుగునుగాక, మంచం మీద లేచి నిలబడుదువుగాక, నీవు పరుపెత్తు నీ మంచం ఎత్తుకు నీవు నడుచుదువుగాక అని అనలేదు. ఆమెను కాదు అని అనలేదు. నువ్వు వింటలేదు, సరిగ్గా మనసు ఇక్కడ పెట్టలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిటికీ ఆమెను చెప్పకూడదు. ఒక ఆయన అలాగే అన్నారంటే, పాస్టర్ గారు వాక్యం చెప్తూ నీవు నరకానికి వెళ్ళుదువు గాక అంటే ఆమెన్ అన్నారంటే, ఆయన ఏదో కోపంలో అనేసాడు. దేవుని మాట అనకపోతే నరకంలోకి వెళ్ళిపోతారని. అన్నిటికీ ఆమెనని చెప్పకూడదు. మనం శ్రద్ధగా వింటే దేనికి ఆమెను చెప్పాలో, దేనికి ఆమెను చెప్పడం మనకు అర్థమవుతుంది. దేవుని ప్రజలు ఆలోచించండి. యేసు ప్రభు ఆ వ్యక్తి హృదయాన్ని గుర్తించి ఆ వ్యక్తిలో ఉన్న పాపం అంతా తొలగించేశారు. యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తి వచ్చాడా, లేకపోతే ఈయనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడా? మీరు గమనించండి. యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తిని మోసుకొచ్చారా, లేకపోతే యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారా? పక్షవాయువుతో ఉన్న వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళలేదండి. హల్లెలూయా. కొన్ని సందర్భాలు ఆయన వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళాడు. 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, స్వస్థపరిచాడు. హల్లెలూయా. కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గరికే ప్రజలు మోసుకొని వచ్చారు. స్తోత్రం చెప్పాలి. మనం యేసు ప్రభు దగ్గరికి వస్తే మన ప్రతి పాపము క్షమించబడతారు, మన ప్రతి భయము తొలగించబడతారు. హల్లెలూయా. నా దేవుని ప్రజ ప్రతి భయం నుంచి నా ప్రభు మేము విడిపించును గాక. ఇంకొక మాట జ్ఞాపం చేసి ప్రార్థన చేస్తాను. టైం ఎంత ఉంది ఏంటో. సరే, ఒక 5 నిమిషాలు. సామెతల గ్రంథము, ఆ మాట చదువుని ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వాక్యం. ఉపదేశాన్ని అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు వస్తుందనే భయమేమీ లేకుండా, కీడు వస్తుంది, అపాయం వస్తుందనే భయమేమీ లేకుండా నెమ్మదిగా బ్రతుకుతాడు. ఆమె ఎవరు ఉపదేశాన్ని అంగీకరించేవాళ్ళు.
అంటే దేవుని వాక్యాన్ని విశ్వసించే వాళ్ళు, దేవుని వాక్యాన్ని నమ్మేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉపదేశం వేరండి, బోధ వేరండి, సువార్త వేరండి. అర్థమైన స్తోత్రం చెప్పండి. బోధ వేరు, టీచింగ్ అంటారు. పిల్లలకి ఒక టీచర్ ఎలాగైతే బోధిస్తుందని టీచింగ్ అంటారు. సువార్త వేరు, సువార్త యేసుక్రీస్తు నమ్ముకోండి, ఆయన శిలువ మీద పాపాలు మోసారు, ఆయన నమ్ముకోండి మీకు రక్షణ దొరుకుతుంది. సువార్త వేరు, వీధిలో చెప్పేది సువార్త. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు బైబిల్ సెమినార్లో, బైబిల్ క్లాసెస్లో టీచ్ చేస్తాడు, అది టీచింగ్, బోధ. ఉపదేశం ఉంటుంది, ఉపదేశం అది ఉన్నతమైందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే మనిషికి వెన్నెపూస ఎలాగో, వెన్నెపూస లేకపోతే ఒక వ్యక్తి ఎలాగైతే నిలబడలేడో, ఉపదేశం లేకపోతే ఆ వ్యక్తి నిలబడలేడు. హల్లెలూయా. గనుక మనం ఉపదేశాన్ని జాగ్రత్తగా ఆలకించాలి, పట్టుకోవాలి. హల్లెలూయా. సామెత గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను అంటాడు, నీ తల్లి చెప్పు ఉపదేశాన్ని. హల్లెలూయా. తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు బిడ్డలు వినాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ మాట మనం వినాలి. తల్లి ఉపదేశాన్ని వినాలి. తండ్రి ఆజ్ఞాపిస్తాడు, నీ తండ్రి ఆజ్ఞను నువ్వు మర్చిపోవద్దు. తండ్రి ఏమో ఆజ్ఞాపిస్తాడు, తల్లి ఏమో ఉపదేశం. పరలోకమైన మన పరమ తండ్రి, మన ప్రభు అని యేసయ్య, ఆయన ఆజ్ఞాపిస్తాడు. కాపరిగా దేవుని సేవకుని ఒక తల్లి వలె నేను మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి, ఉపదేశాన్ని బోధిస్తూ ఉంటాను. ఈ ఉపదేశంలో మనం స్థిరపరచబడాలి, కట్టబడాలి. ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఉపదేశానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ఏ భయం ఉండదండి. ఉపదేశాన్ని అంగీకరిస్తే ఏ భయం ఉండదండి. ఉపదేశం అంటే మీకు అర్థమైందా? ఉపదేశం అంటే వాక్యములోనే ఒక ఉన్నతమైన కోణం అది. హల్లెలూయా. ఉపదేశం అంటే ఇంకా వాక్యములో లోతుకు వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకని భక్తి జీవితంలో మనము వేళ్ళు తన్ని పైకి ఎదగాలి. ఎంతగా వేరు తన్నుతామో అంత పైకి ఎదుగుతాం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకని మన భక్తి జీవితంలో అంత లోతులోకి వెళ్ళి ఆలోచించాలి. ఉపదేశం అదే మనకు జ్ఞాపకం చేశారు. మన దేవుడు ఉన్నతమైన ఉపదేశాన్ని మనకు బోధించునుగాక. ఆమేన్. ఉపదేశాన్ని అంగీకరించండి, ఏ భయం ఉండదండి. కీడు వస్తున్న భయం ఏమీ ఉండదు. నాకు చాలా బాగా ఇష్టమైన మాట అది సామెతల గ్రంథంలో. ఏ కీడు వస్తున్న భయము ఉండదు. కనుక ఉపదేశాన్ని ఆలకించండి. ఇప్పుడు చెప్పండి, మనకి భయానికి ముగింపు పలకాలంటే ఏం చేయాలి చెప్పండి? భయానికి ముగింపు పలకాలంటే ప్రేమ ఉండాలండి. ప్రేమ ఉంటే భయము ఉండదు. ఇంకా చెప్పలేకపోతున్నారు. పాపం ఉంటే భయము ఉండదు. ఇంకా ఉపదేశాన్ని అంగీకరించాలి. ఉపదేశాన్ని అంగీకరిస్తే భయం ఏమి ఉండదు. స్తోత్రం చెబుదామా గట్టిగా? హల్లెలూయా. గనుక నా దేవుని ప్రజలు ఈ మాటల చేత ప్రభు మనల్ని అందరినీ ఇంతవరకు బలపరిచారు, ధైర్యపరిచారు. విన్న మాటలు మరి గాలికి కొట్టుకొని పోకుండా, దుష్టుడు చెత్తుకొని పోకుండా అవి మన హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమెన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.